సమరం ఎక్స్పర్ట్ లా ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ ఛానల్లో రకరకాలంటి లీగల్ విషయాల మీద వివరంగా తెలుసుకుంటున్నాం. ఇంతకుముందు ఎపిసోడ్లో మనం జరిగిన దాంట్లో చిన్నపిల్లల మీద లైంగిక పరమైన అత్యాచారం జరిగితే ఏ రకం పనిష్మెంట్ ఉంటుందో తెలుసుకున్నాం. చిన్నపిల్లలను కొంతమంది లైంగిక అత్యాచారం చేస్తారండి. వాళ్ళతో ఆడపిల్ల అయినట్లయితే ఆవిడ యోనిలోనో లేకపోతే మలద్వారంలోనో నోట్లోనో అంగాన్ని చొప్పించి వాళ్ళ లైంగిక తృప్తి పొందుతారు, రాక్షస తృప్తి. అలా కొంత హోమోసెక్షువల్స్ ఉంటారు, మగపిల్లలతో మలద్వారంలో సెక్స్ చేసి చివరికి చంపేయడం కూడా చేస్తుంటారు, అంత ఘోరంగా చేస్తుంటారు. ఇలాంటి దాంట్లో ఎలాంటివి ఉంటే మనం తెలుసుకున్నాం. ఎవరైనా లైంగిక దాడి పాల్పడినప్పుడు అతనికి 10 సంవత్సరాలు తక్కువ కాకుండా కఠిన కారాగార శిక్ష ఉంటుంది, లేదా జీవితకాలం శిక్ష కూడా ఉంటుంది. జీవించేంతకాలం కూడా జీవిత ఖైదు పడుతుందన్నమాట. జీవించినంతకాలం అతను జైల్లోనే ఉండాలి. అంటే ఎవరైతే లైంగిక అత్యాచారం చేస్తారో వాళ్ళు చేసే అత్యాచారం తీవ్రత బట్టి ఇప్పుడు లైంగిక నేరాలు చేసినప్పుడు పెనట్రేటింగ్ సెక్స్ అంటాం. ఆ పెనట్రేటింగ్ సెక్స్ చేసిన వాళ్ళు అత్యాచారం చేసినప్పుడు వాళ్ళు 10 సంవత్సరాలు తక్కువ కాకుండా కఠిన కారాగార శిక్ష పడుతుంది అని మనం తెలుసుకున్నాం. అలా కాకుండా చిన్నపిల్లల మీద 16 సంవత్సరాలు కన్నా తక్కువ వయసులో శిశువు మీద లైంగిక దాడి ఉన్నప్పుడు ఒక్కోసారి అయితే 10 సంవత్సరాల వాళ్ళని శిశువుల కింద తీసుకుంటాం, చిన్నపిల్లల కిందే. 16 సంవత్సరాల కింద చిన్నవాళ్ళ మీద జరిగినప్పుడు ఎంతో తెలుసా మీకు? 20 సంవత్సరాలు వాళ్ళు తక్కువ కారాగార శిక్ష పడుతుంది. 20 సంవత్సరాలు అంటే చిన్న పిల్లల మీద అత్యాచారం చేస్తే 20 years లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. ఆ రంగానే ఇవి మన అత్యాచారం చూసాం. ఇలా కాకుండా మరి మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, పిల్లల మీద అశ్లీల ప్రదర్శన జరుగుతుందని. పిల్లల మీద అశ్లీల ప్రదర్శన, పిల్లల్ని ఒక అశ్లీలంగా వాళ్ళని ప్రదర్శిస్తూ వాళ్ళు వీడియోలు తీస్తారు, టీవీలో చూస్తుంటారు, సినిమాలో చూస్తుంటారు, పోర్నో పిక్చర్లు తీస్తారు, పోర్నోగ్రఫీ తీస్తారు. భయంకరంగా చిన్న పిల్లలు ఉపయోగించుకుంటారండి. చిన్న పోర్నోలో కూడా పిల్లలతో సెక్స్ చేయడం అంటే ఏ రంగా పిల్లలు ఎక్స్‌ప్లాయిటేషన్ గురవుతున్నారో అర్థమవుతుంది. ఈ విషయంలో పిల్లలకి అశ్లీల ప్రశ్న చేసినట్టే శిక్షలు ఎలా ఉంటాయని చూద్దాం. ఎవరైనా సరే ఒక ఆడపిల్లని కానీ మగపిల్లని కానీ వాళ్ళని టెలివిజన్ ఛానల్స్ లేదా ఇంటర్నెట్ ద్వారా కానీ ప్రచారం చేయడం కానీ ఏదైనా కావచ్చు, ఎలక్ట్రానిక్ రూపంలో ఏదైనా సరే వాళ్ళు ఫోటోలు తీసినా సరే, వాళ్ళైతే ఒక వ్యాపార ప్రకటన కావచ్చు, ఏం చేసినా ఏదైనా సరే దాని కింద వాళ్ళని లైంగిక భాగాల్ని, అంటే మగపిల్లాడితే వాడు పురుషాంగాన్ని, ఆడపిల్ల అయితే వాడు యోనిని, వాడు రొమ్ముల్ని లేదా మలద్వారాన్ని ఇలా ఎవడైతే చూపించి ఒకవేళ వాడు చిత్రీకరిస్తే మాత్రం అది లైంగిక నేరం. చిన్నపిల్లలు చూపించేస్తే ఒక శిశువు లైంగిక భావంలో ప్రదర్శన అన్నమాట. అంటే మనం ఇవాళ ఏం చేసుకున్నాం, శిశువుని అశ్లీల ప్రదర్శన కొరకు ఉపయోగించడం, వ్యాపార ప్రకటనలో చేయొచ్చు. ఇలాంటి చేసే కాదు. అందుచేత లైంగిక చర్యలు దాన్ని కూడా వాళ్ళు లైంగిక పాల్గొనకపోవచ్చు, కానీ వాళ్ళ వ్యాపార ప్రకటనలకి ఈ రంగా అశ్లీలంగా చూపించి పిల్లల్ని అశ్లీలంగా చూపించి వాళ్ళ ప్రోడక్ట్ని ప్రచారం చేసుకోవచ్చు అని చేస్తారు. అసభ్యంగా లేదా అశ్లీల ప్రదర్శన ఇది ఈ రంగా చేసినట్లయితే వాళ్ళకి చాలా ఇదిగా ఉంటుంది. ఇలా చేసిన వాళ్ళకి ఎవరైనా చేసినట్టు 5 సంవత్సరాలు తక్కువ కాకుండా కారాగార శిక్ష పడుతుంది. ఎవరైనా పిల్లలని వీడియో కావచ్చు, ఒక ఫోటో కావచ్చు, ఒక వ్యాపార ప్రకటన కావచ్చు, ఒక టీవీ కావచ్చు, సినిమా కావచ్చు, ఒక పోర్నో కావచ్చు, ఎవరైనా చేస్తే పిల్లల్ని అలాగా చిత్రీకరించడానికి ఉపయోగించుకున్నట్లయితే వాళ్ళకి 5 సంవత్సరాలు తక్కువ కాకుండా కఠిన కారాగార శిక్ష పడుతుందండి. అంచేత చిన్నపిల్లకి ఎలా ఉంటుంది ఈ రంగాను, అంచేత అశ్లీలాగా వస్తుంది ఈ రంగా. అలాగే 3 సంవత్సరాలు తక్కువనే లేదా 5 సంవత్సరాల వరకు ఇలా అయినప్పుడు 5 సంవత్సరాలు కాకుండా 5 సంవత్సరాలు ఇంకా మించి కూడా, ఇప్పుడు 5 సంవత్సరాలు కాదు, అవసరం ఉంటే ఇంకో 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు కూడా మించి కూడా వీళ్ళకి చేయవచ్చు. ఈ రంగా రకరకాలంటి శిక్షలు
పిల్లల మీద ఉంటుంది. అంచేత వ్యాపార ప్రకటనలలో ఎక్కడైనా పిల్లల్ని అసభ్యకరంగా చూపించినట్లయితే, టీవీ ప్రోగ్రామ్స్లో ఎక్కడైనా పిల్లల్ని అసభ్యంగా చూపించినట్లయితే, సినిమాల్లో ఎక్కడైనా అసభ్యంగా చూపించినట్లయితే, పోర్నోలో ఎక్కడైనా చూపించినట్లయితే వాళ్ళ మీద మాత్రం కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఈ విధంగా పిల్లల మీద లైంగిక నేరముల పిల్లల రక్షణ చట్టం 2012లో చాలా స్పష్టంగా పేర్కొంది. అలాగే వీళ్ళ కోసం ఈ కోర్టులు కూడా వీళ్ళకి ప్రత్యేకంగా న్యాయస్థానాలు ఉన్నాయి. ఈ న్యాయస్థానాల్లో వీళ్ళకి ఆ న్యాయస్థానాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. న్యాయస్థానాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఆ న్యాయస్థానాల్లో వాళ్ళకి దానికి చేయడం జరుగుతుంది. దాంట్లో ఇక వాంగ్మూలం తీసుకోవాలంటే ఏమైనా జరిగింది, పిల్లల మీద అత్యాచారం, వాళ్ళు వెళ్తే ఓ పోలీసు వాడు వెళ్ళే ముందు అమ్మ ఏం జరిగింది, పోలీసు వాడికి ఎస్ఐయో ఒక సిఐఓ ఒకడు ఎవడో వెళ్ళిపోయి వాడు ఫుల్ డ్రెస్సులు వెళ్ళిపోయి వాడు చేయడానికి వీలు లేదు. పోలీసు వాడైనా సరే వాడి డ్యూటీగా పిల్లల దగ్గర వాంగ్మూలం తీసుకోవడానికి వెళ్ళాలన్నా సరే కూడా మామూలు సివిల్ డ్రెస్సులు వెళ్ళి తీసుకోవాలండి. సివిల్ డ్రెస్సులో అలా వెళ్ళి వాళ్ళ దగ్గర వాంగ్మూలం తీసుకోవాలి. అది ఎవరైనా సరే అరంగజీ. అంతేగాని అలాగే పిల్లలు కొంతమంది ఏదో తప్పు చేశారని చెప్పి పిల్లల్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఉంచడానికి వీలు లేదు. పిల్లల్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఉంచడానికి వీలు లేదు. వీళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక జిల్లాకు చట్టంలో వీళ్ళ కోసం జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా న్యాయస్థానములు ఏర్పాటు చేయబడ్డాయి. లైంగిక చిన్నపిల్లల మీద పెరిగే అత్యాచారాలకి ప్రత్యేకంగా న్యాయస్థానాలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. అంచేత ఈ విధంగా పిల్లలకు సంరక్షణ విషయంలో చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలను అమలుపరచడం కూడా ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. అది ఎవరి దృష్టికైనా ఏమైనా జరిగినట్లుంటే కామ్గా ఊరుకోకుండా వాటిని తప్పకుండా పోలీసులు ఇన్ఫార్మ్ చేయాలి, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. సెలవు. మరొక విషయం మీద నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఎక్స్పర్ట్ల ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.